ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ముందుగా బంధుమిత్రులు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్టోబర్ నెల 6వ తేదీ నుండి అక్టోబర్ నెల 12వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, తులారాశిలో చంద్ర, శుక్రగ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలోనే శని భగవానుడు వక్రించి ఉండడం అనేది జరిగింది. అలాగే 2వ స్థానంలో రాహుగ్రహం, 4వ స్థానంలో గురుగ్రహం, 5వ స్థానంలో కుజగ్రహం, అలాగే 8వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు, 9వ స్థానంలో చంద్ర, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి ఒక మధ్యస్థమైన ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మధ్యస్థమైన ఫలితాలంటే రాశిలో శనీశ్వరుడు ఉండటం వలన ఏలినాటి శని పరిస్థితి చెప్పవచ్చు. అయితే అది అంత అనుకూలంగా కాదు, కొంత తగ్గుముఖం పట్టిందని, అలాగే ఈ రాశి వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు, అంత బలంగా ఉండదు శని దోషం, కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ వారంలో ఈ శని గ్రహం ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలాగే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా సకాలంలో ఆచరించలేక ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే మాట తీరు, వ్యవహారం అంతా కూడా కొంత అనుకూలత తక్కువగానే ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటూనే అక్కడక్కడ చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా అనుకూలంగా ఉన్నాయి. అది పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే కాదు, కానీ గృహోపకరణాలు అవి ఇంకా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొంత అనుకూలత ఉంటుంది, కానీ అది బాగా పూర్తిగా నేర్చుకునే లోపల, తెలుసుకునే లోపల మధ్యలో ఆపివేయటం జరుగుతుంటుందని అనిపిస్తుంది. కాబట్టి అంత పట్టుదలగా నేర్చుకోలేనప్పుడు మొదట్లోనే ఆపేస్తే మంచిది. ఆ మధ్యలోనూ చివరిలోనూ ఆపడం వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వవలసి వస్తుంటుంది, మనకు రావాల్సింది సకాలంలో రాకపోతుంటుంది. ఇలాంటి బాధలు కూడా కొన్ని చూడవలసి వస్తుంటుంది. అలాగే ఇంకా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంకా మిత్రులు శత్రువులు అవటం, శత్రువులు మిత్రులు అవటం అనే విషయాలు కూడా కొంత కనబడుతుంటుంది. మరి భాగ్యస్థితి బాగా ఉన్నతంగానే ఉంటుంది. అద్భుతమైన భాగ్యస్థితి ఉన్నప్పటికీ కూడా దానికి తగినటువంటి వనరులు, మెయింటెనెన్స్ కనబడదు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఇంకా
పడవలసిన పరిస్థితి అయితే ఉన్నది. ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాలు ఇంకా అనుకూలపడటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. ఇది సాధారణంగా ఉంటాయని తెలుస్తుంది. అయితే ఇంకా అనుకూలపడాల్సిన సమయం ముందు ఉన్నది. అంటే అన్ని రకాల విషయాల్లో కూడా సమయానుకూలంగా సరైన నిర్ణయం తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంది. రుణాలు చేయవలసి వస్తుంది. శుభ కార్యాలు చేయడానికి ప్రయాసపడవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ముందడుగు వేసుకుంటే, ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే బాగా ఉంటుందని తెలుస్తోంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కుంభరాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.